అండి మేమైతే స్కూల్కి వెళ్తున్నాం. స్టార్ట్ అయింది స్కూల్ వెళ్తున్నాము. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఇంకా ఈ రోజు నుంచి పిల్లలకైతే స్కూల్ అయితే స్టార్ట్ అయినాయండి. సంక్రాంతి సెలవులు అయితే అయిపోయినాయి. పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయినాయండి. అవి కూడా పిల్లలకు పాలు అయితే కాస్తాను అనమాట. బూస్ట్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా పాలలో బూస్ట్ ప్యాకెట్ అయితే కలిపేసి పిల్లలకైతే ఇచ్చేసానండి. పాలు అయితే తాగేశారు. మళ్ళీ ఎక్కువ తింటే అన్నం అయితే తినరు. ఇంకా పిల్లలు పాలు తాగేసాక ఇంకా బాక్స్లో అయితే స్నాక్స్ అయితే పెట్టుకున్నారండి. ఇంకా పిల్లలు స్కూల్కి టైం అయిపోతుంది అనేసి పప్పు అయితే వేస్తానండి. పప్పు అయితే బేగ అయిపోద్దని, పైగా పప్పే కావాలన్నారండి వాళ్ళు కూడా. వాళ్ళ బాక్స్లోకి పప్పు అయితే వండానండి. టమాటా పప్పు అయితే వండాను. చిన్నది ఒక అనపకాయ ముక్క అనపకాయ ముక్క అయితే వేసి పప్పు టమాటా అనపకాయ అయితే వండానండి. అవ్వండి పప్పు అయితే ఉడికిపోయింది. టమాటాలు అనపకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. అవి కూడా అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు కారం పసుపు అయితే వేస్తున్నానండి. అవి కొంటే ఉడికిపోయినాయి చూసారు కదండి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నానండి మనకు రుచికి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. కొద్దిగా కారం అండి. ఇంకా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. కలిపేసుకుని మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడకనిచ్చానండి. ఉప్పు కారం పసుపు అయితే పప్పుకు బాగా పడతాయి అనేసి కొద్దిసేపు అయితే మళ్ళీ ఉడకనిచ్చానండి. ఉడకనిచ్చి ఇంకా దించేసి పప్పు అయితే రుబ్బేసి తాలింపు అయితే వేసేసానండి. తాలింపు అయితే వేస్తున్నాను చూడండి. పప్పు అండి అయితే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసాను కదండి. ఇంకా అయితే ఇదిగోండి ఒక ఆయన అయితే రైతులు అనమాట అడవి పంది మాసం అయితే తీసుకొచ్చారండి. ఇదిగోండి వండమన్నారు, కూర వండి ఇవ్వమన్నారు. నేనైతే పంది మాసం ఎప్పుడు వండలేదు, నేను వండనండి బాబు నేను పట్టుకోనండి అన్నా. కానీ ఆయన అయితే వినలేదనమాట. బతులాడేసాడు అనమాట. ఉండమ్మ కొంచెం నువ్వు అయితే బాగా వండుతావు, ఉండమ్మ కూరలు బాగుంటాయమ్మని. మేమైతే యూట్యూబ్లో చూస్తున్నాము, మేము కూడా చూస్తున్నామండి యూట్యూబ్లోని. కూరలు బాగా వండుతున్నావు అనేసి అన్నారు. ఏం కాదండి, మేము ఉండే ఇళ్ళ పక్కనేనండి వాళ్ళ పొలాలు. ఆయన అయితే పంది మాసం తీసుకొచ్చి వండమని అన్నారు. ఇంకా ఆయన మాట కాదనలేక ఇక రైతులు కదండి, ఇంకా ఆయన మాట అయితే కాదనలేక ఇక అయితే వండుతున్నానండి. అదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని ఫ్రై అయితే చేసుకుంటాను అనమాట.
ఇంకా రైతు కదా అడిగారు కదా అని ఇంకా కాదంలేకపోయానండి. అందుకే వండి పెడుతున్నాను. కొద్దిగా అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను. సరే ఫ్రై చేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే పెడతారు అని పొలం మీద పార్టీ చేసుకుంటున్నారు అంటండి రైతులు. అందుకే వండమని అయితే అన్నారు. అందుకే వండుతున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. అసలు నేనైతే ఎప్పుడు వండలేదండి పంది మాసం, ఇదే ఫస్ట్ టైం. ఇంకేదో ఒక రైతు అడిగారు కదా అనేసి ఇంకా ఆయన కోసం అయితే వండుతున్నాను కానండి. నేనైతే అసలు ఎప్పుడు వండలేదు పంది మాసం, ఇదే ఫస్ట్ టైం వండుతున్నానండి. ఎలా వండుతున్నాను ఒకసారి నాకు అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి మాంసం అయితే ఆయన కడిగేసి తీసుకొచ్చి ఇచ్చారండి. నేనైతే కడగనన్నాను, ఇంకా ఆయనే కడిగారు. అదేనండి ఫ్రై అయినట్టుంది. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండి. ఎలా వండుతానో తెలియదండి, ఎలా ఉంటుందో టేస్ట్. నేనే ఫస్ట్ టైం అండి వండుతున్నారు. కొద్దిగా గరం మసాలా, ఇది ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదండి. కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. అడవి పండు వాసన ఉంటుంది ఇది. అసలు ఇంకా వస్తుంటేనే బాబా భయంకరంగా ఉన్నాయండి నాకైతే. ఎలా వండుతారో మరి, నచ్చిందంటారో నచ్చలేదంటారో ఆయనైతే నాకు తెలియదు. అదిగోండి కూర అయితే దగ్గరగా ఉడికిపోయినట్టుంది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మసాలా అయితే వేసుకోవాలి. నేను చేసుకోవడమేనండి. ఇంకా ఇదిగోండి కూర అయితే అయిపోయింది. ఇప్పుడు దించేసి బాక్స్లో వేసేసి వాళ్ళకైతే పంపేద్దాం. ఆయనే వస్తానన్నాడు, తీసుకెళ్ళిపోతాడండి. ఇదిగోండి బాక్స్లో అయితే వేసేసి పంపేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇది కడుగోవాలి. నేనైతే అసలు ఇప్పుడు పట్టుకోలేదు అసలు ఇది. ఇదిగోండి ఇందులోకైతే బాక్స్లోకి అయితే తిరగేసేసాను. ఇంకా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. బాగా చేశానో లేదో. నేనైతే ఎప్పుడు వండలేదు, అసలు ఎప్పుడు కూడా పట్టుకోలేదండి. ఇదే ఫస్ట్ టైం వండుతాం. ఒకసారి కామెంట్ చేయండి నాకు ఎలా వండాను అన్నది. అందులో అయితే అయిపోయాక ఇంకా పిల్లల బట్టలు అయితే ఉతికేసానండి. అవునండి ఇంకా పిల్లల బట్టలు అయితే ఉతికేసి ఆరేసేసానండి.